వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ దుర్గా. నేరం చేశాడు, వెంటనే అతన్ని దేశం నుంచి బహిష్కరించండి అంటూ అమెరికాలోని టెక్సాస్ జిల్లా కోర్టు గత డిసెంబర్ 20న ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు అక్కడి పోలీసులు భారత జాతీయుడైన ఫ్రాన్సిస్ డి కోస్టాను అదుపులోకి తీసుకుని జనవరి 9న ఇండియాకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. టర్కిష్ ఎయిర్లైన్స్ ద్వారా ఇండియా తరలించేందుకు జనవరి 9న మధ్యాహ్నం హూస్టన్ ఎయిర్పోర్ట్కు ఫ్రాన్సిస్ను తీసుకొచ్చారు. అదే సమయంలో టెక్సాస్ కోర్టులో ఓ ఘటన చోటు చేసుకుంది. గత డిసెంబర్ 20న బహిష్కరించిన ఫ్రాన్సిస్ డి కోస్టా ఎలాంటి తప్పు చేయలేదని, అతన్ని స్వదేశానికి పంపించాల్సిన అవసరం లేదంటూ కోర్టు తప్పును సరిదిద్దుకుంటూ ఆదేశాలిచ్చింది. అప్పటికే ఎయిర్పోర్టుకు చేరుకున్న ఫ్రాన్సిస్తో పాటు ఉన్న అధికారులకు కోర్టు ఆదేశాలందాయి. విమానం వెళ్లటానికి ఇంకా 3 గంటల సమయం మిగిలి ఉంది. అంతసేపట్లో ఫ్రాన్సిస్ను ఈజీగా తిరిగి పంపించే అవకాశం ఉంది. కానీ అక్కడ ఉన్న అధికారులు అలా చేయలేదు. ఉన్నతాధికారుల నుంచి సమాచారం కోసం అధికారులు వెయిట్ చేయసాగారు. సమయం గడిచింది, అధికారుల ఆదేశాలు రాలేదు. విమానంలో అనౌన్స్మెంట్ కాగానే పోలీసులు ఫ్రాన్సిస్ను విమానంలోకి తరలించి ఇండియాకు పంపించేశారు. మధ్యాహ్నం 3 గంటలకు విమానం అక్కడి నుంచి బయలుదేరింది. ఆ తర్వాత ఈ విషయం కోర్టుకు తెలియడంతో కోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అకారణంగా బహిష్కరించిన ఫ్రాన్సిస్ నిర్దోషి అని తెలిసిన తర్వాత కూడా విమానం నుంచి అతన్ని తిరిగి తీసుకుని ఎందుకు రాలేదని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండియాలో ఉన్న అతన్ని కాంటాక్ట్ చేసి వెంటనే తిరిగి అమెరికాకు రప్పించాలని యుఎస్ ఫెడరల్ కోర్టు ఇమిగ్రేషన్ అధికారులను ఆదేశించింది.